దిశ విషయానికి వద్దాం. దిశలో వాళ్ళు కనిపిస్తున్న వార్తలు. కేసీఆర్తో నాకు పంచాయతీ లేదు, ఆయన విధానాలపైనే నా పోరాటం. ఉద్యమకారుడిగా ఆ క్షణానికి ఆయన సక్సెస్, పరిపాలకుడిగా మాత్రం పూర్తిగా విఫలం. స్వీయ విమర్శ చేసుకోకనే ఓటమి. కేసీఆర్ పాలసీలతో చాలామంది జీవితాలు నాశనం. సొంత విధానాలే ఆయనకు శాపాలుగా మారినాయి. ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్నలు ఆగవు. పట్టభద్రుల గొంతుకగా పనిచేస్తా. పనితీరు సరిగ్గా లేనప్పుడు రీకాల్. మండలిలో ప్రైవేటు బిల్లు పెడుతున్నా. దిశ ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న. సో ప్రైవేట్ బిల్లు పెడతాడట. ప్రైవేట్ బిల్లు పెడితే మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎక్కడుంది వార్త? ప్రైవేట్ బిల్ అన్న అంశం ఏడుంది? లైన్ ఏం రాయలేదు. ఇగో ఇక్కడ రాసినట్టున్నారు చూడండి. నిజానికి స్థానిక సంస్థల పరిపాలనా వ్యవహారంలో రీకాల్ హక్కు గురించి గతంలోనే లోతుగా స్టడీ చేశా. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న తర్వాత వారి పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రజలు భావిస్తే వారిని రీకాల్ చేసే హక్కు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి విధానంపైన స్పష్టమైన అవగాహన ఉన్నది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఇది అమలవుతున్నది. జవాబుదారీతనం పెరగాలంటే ఇక్కడ కూడా ఇది అమలు చేయాలి. ఒక ఎమ్మెల్సీగా శాసన మండలిలో నేను ప్రైవేట్ బిల్లు పెడుతున్నా. దీనిపైన చర్చ జరగాలని కోరుకుంటున్నా. తెలంగాణలో ఫస్ట్ టైం ఒక విప్లవాత్మకమైన సంస్కరణ వచ్చి ప్రజలకు మంచి జరిగితే నా లక్ష్యం నెరవేరినట్లే. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? పార్టీకి ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. ముఖ్యమంత్రితో చర్చిస్తా. అవసరమైతే ప్రైవేటు బిల్లు రావచ్చేమో, అలా కాకుంటే నా ప్రైవేటు బిల్లు ద్వారా చట్టం వస్తుందేమో. సో అవసరమైతే ప్రభుత్వ బిల్లు రావచ్చు, అలా కాకపోతే నేనే ప్రైవేట్ బిల్లు పెట్టబోతున్నా శాసన మండలిలో. సో ఆ బిల్లు ద్వారానైనా చట్టంగా మారుతుందేమో ఆ బిల్లు అన్నది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేంటంటే లోకల్ బాడీస్లో 1-2 రాష్ట్రాల్లో రీకాల్ చేసే అవకాశం ఉన్నది. అంటే ఆ ప్రజాప్రతినిధి యొక్క పనితీరు బాగోలేకపోతే మళ్ళీ ప్రజలు అతన్ని మాకు ఈయన వద్దు అని రీకాల్ చేయడానికి అవకాశం ఉన్నది. సో అట్లాంటి బిల్లు రావాల్సిన అవసరం ఉంది అని నిన్న మల్లన్న ఇంటర్వ్యూలో చెప్పిండట. సో శాసన మండలిలో ప్రైవేట్ బిల్లు పెడతాడట. మరి ఇక్కడ పార్టీ కదా, ఆయన పార్టీ టికెట్ మీద గెలిచిన కదా, పార్టీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందా? ఇది నేషనల్గా వాళ్ళ పాలసీ అయి ఉండాలి ఒకవేళ. సో అందుకే ఆయన ప్రైవేట్ బిల్లు పెట్టబోతున్నారట.